క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట పలికారు. అది మత్తయి సువార్తలో కూడా ఉంది, అలాగే లూకా సువార్తలో కూడా ఉంది. మార్కు సువార్తలోని సందర్భాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మీరేమి వినుచున్నారు, జాగ్రత్తగా చూచుకోనండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అంటున్నాడు. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఈ మాట చెప్పబోయే సంగతి గురించి మాట్లాడుతున్నాడా, పైన ఏదో చెప్పాడు కనుక మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడా? చెప్పబోయే సంగతిని గురించి ఈ మాట అంటున్నాడు. మీరు ఇప్పుడు వినబోతున్నారు, మీరేం వింటున్నారు, మీ జీవితాల్లో ఆచరించడానికి జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. అలర్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ నేను ఏదో చెప్పబోతున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయేది మనసుని పెట్టండి. మీరు ఏం వింటున్నారో దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, దాని విషయంలో జాగ్రత్త పడాలి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అలా మాట్లాడుతూ ఏ సందర్భం చెబుతున్నాడు? మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అలాగునే కొలవబడును. ఈ మాటలు కేవలం ఆయన ముందున్న ఆనాటి కాలం వరకు వర్తిస్తాయా, లేక మనకు కూడా వర్తిస్తాయా? ఖచ్చితంగా మనకు కూడా వర్తిస్తాయి. బైబిల్లో రాయబడిన అనేకమైన సందర్భాలు కొన్ని ఒక కాలానికి మాత్రమే పరిమితమైనవి ఉన్నాయి, కొన్ని కేవలం శిష్యుల కొరకు మాత్రమే చెప్పినవి ఉన్నాయి. అనేక సంగతులు అందరికీ సంబంధించినవి ఉన్నాయి, అన్ని కాలాల వారికి సంబంధించినవి ఉన్నాయి. ఈ మాట అన్ని కాలాల వారికి వర్తిస్తుంది, ముందున్న వారికి వర్తిస్తుంది, తర్వాత ఉన్న వారికి వర్తిస్తుంది. ఏంటది? మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అలాగుననే కొలవబడును. దీని అర్థం ఏంటి? మీరేం చేస్తారో మీకు కూడా అలాగునే చేయబడును. అంతే కదా? అంతేనా అర్థం? వేరేదేమైనా ఉందా? మీరు ఎదుటి వారి ఎడల ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా మీ ఎడల అలాగే ప్రవర్తిస్తారు. మీరు ఎదుటి వారికి ఏం చేయాలనుకుంటారో అలాగే మీకును కూడా చేయబడుతుంది. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏ విషయమై జాగ్రత్త చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏమై ఉండుంటుంది? ఏ విషయంలో జాగ్రత్త పరుస్తాడు దేవుడు మనల్ని? నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది జాగ్రత్త అంటాడా? నువ్వు మంచి చేయాలంటాడు. ఎదుటివాడు కీడు చేసినా నువ్వు మేలే చేయాలంటాడు. అంతేనా? అంటే ఇప్పుడు దేని గురించి చెబుతున్నాడు ఇది? నీవు ఎదుటివాని ఎడల చెడు ఆలోచిస్తే, ఎదుటివాని ఎడల చెడ్డగా నువ్వు ఆలోచిస్తే, ఎదుటివానికి కీడు చేయాలని నువ్వు తలపెడితే, ఎదుటివానికి నువ్వు హాని చేయాలని తలపెడితే నీకు కూడా, ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని ఎదుటివారికి హాని చేయొద్దన్నది, ఎదుటివారికి కీడు చేయొద్దన్నది, ఎదుటివారి ఎడల కఠినంగా ఉండకూడదన్నది, ఎదుటివారికి మంచే చేయాలన్నది ఆయన ఉద్దేశం. కనుక ఏం చెయ్యకుండా జాగ్రత్త పరుస్తాడు మనల్ని? కీడు చేయకుండా జాగ్రత్త పరుస్తాడు. నువ్వు ఎదుటివాని ఎడల చెడుగా ఆలోచిస్తున్నావేమో, ఎదుటివానికి కీడు చేయాలని తలపెడుతున్నావేమో, ఎదుటివాని ఎడల హానికరమైన ఆలోచన చేస్తున్నావేమో, జాగ్రత్త, నీకు కూడా అలాగే జరగచ్చు, అలా జరుగుద్ది అంటున్నాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడగలిగితే, ఇలాగ వారు చేసినదే వారి నెత్తి మీదకి వచ్చిన సందర్భాలు, వారు తీసుకున్న గుంటలో వారే పడిన సందర్భాలు, లేదా వారు ఎట్టి కొలతతో కొలుతురో అలాగే వారికి కొలవబడిన సందర్భాలు ఇక్కడ మనకు కనబడతాయి. 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, వారు బెజకులు అదోని బెజకును అదోని అనే అతనును చూచి ఒక రాజమటతుడు వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజకు పారిపోగా
వారు అతనిని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను ఏం చేశారట? కాళ్ళు చేతుల బొట్టన వేళ్లను కోసేశారట. ఒక రాజు పారిపోతున్నాడు, ఇశ్రాయేలీయులు అతనిని పట్టుకున్నారు. మరి కొంతమందిని హతం చేసేసారు, ఒక రాజును మాత్రం పట్టుకున్నారు. బటన వేళ్ళను కోసేశారట. చేతులకున్న 2 బటన వేళ్ళు, కాళ్ళకున్న 2 బటన వేళ్ళు. ఇప్పుడు బటన వేలు లేదనుకోండి, కాళ్ళకు పాదానికి బలం ఉండదు, తెలుసా? ఈ చేతుకున్న బటన వేళ్ళు తీసేయండి, ఆలోచించండి ఒక్కసారి. ఇంకా ఏం పట్టుకోవడానికి మనకు బలం ఉండదు. ఏం పెన్ను ఎలా పట్టుకుని రాస్తాం? స్పూన్ ఎలా పట్టుకుంటాం బటన వేలు లేకపోతే? అన్నిటికీ ఆధారం బటన వేలు. ఈ 4 వేళ్ళలో ఏది లేకపోయినా ఇలా పట్టుకోవచ్చు, కానీ ఇదే లేకపోతే దేంతో పట్టుకుంటాం? కుష్టి వచ్చినట్టు తిరిగిపోతూ ఉంటాయి మన చేతులన్నీ కదా. ఎలా పట్టుకుంటా? స్పూన్ ఎలా పట్టుకుంటామండి ఇది లేకపోతే? అసలు బలం ఉండదు బొటన వ్రేలు లేకపోతే. ఇది కూడా మీరు ఆలోచించండి, ఖచ్చితంగా ఉండాలి బటన వేళ్ళు. దేవుడు ఎంత దూరం ఆలోచించి నిర్మించాడండి మానవ శరీరాన్ని. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇప్పుడు కాళ్ళకున్న బటన వేలు తీసేయండి, అసలు పట్టు ఉంటుందో తెలుసా? పట్టు ఉండదు. మిగిలిన వేళ్ళు ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ బటన వేలు లేకపోతే నిలబడడానికి అసలు పాదం ఛాన్స్ ఉండదు, కరెక్ట్గా నిలబడలేము. ఈ బెజ్జకునట ఏం చేశారట? చంపలేదట. కాళ్ళకు చేతులకున్న బటన వేళ్ళను కట్ చేసేసారట. ఎందుకు చేశారు అలాగా? 7వ వచనం, అప్పుడు అదోని బెజ్జకు తమ కాళ్ళు చేతుల బటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. తెలిగింది బలువు ఆయనకి, నాకు ఎందుకు కోసేశారో వీళ్ళు. అతను ఏం చేశాడట? 70 మంది రాజులకి అలా చేశాడట. 70 మంది రాజులకి బటన వేలు కోసేశాడట, కాళ్ళకి చేతులకున్నవి. అలా కోసేయగా ఏం పని చేయలేక అతను ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నారట. 70 చంపలేదు వాళ్ళని, రాజ్యం దోచుకున్నాడు, ఆ రాజ్య నివాసులను చంపేశాడు, రాజును మాత్రం చంపలేదు ఇతడు. అలా 70 మంది రాజుల్ని తన బల్ల కింద పెట్టుకున్నాడు, తన ఎంగిలి మెతుకులు తినేలా పెట్టుకున్నాడట. ఇప్పుడు అతనికి వచ్చింది ఆ పరిస్థితి. ఆలోచించండి. ఇప్పుడు అప్పటికి తెలిసి వచ్చిందండి, నా బటన వేళ్ళు ఎందుకు కోసేశారు వీళ్ళు, నా కాళ్ళు చేతులకున్నవి, నేను వాళ్ళకి అలా చేశాను కదా, వాళ్ళకి అలా చేయబట్టే నాకు కూడా వీళ్ళు కోసేశారు. కిందకి చదువుదామండి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెననెను. వారు యెరూషలేమునకు అతనిని తోడుకుని రాగా అక్కడ అతడు చనిపోయాను. తెలిసిందండి దేవుని బిడ్డలారా. అంటే మనిషి ఎదుటి మనిషికి ఎలాంటి కీడు చేస్తాడో అలాగే తన మీదకి కూడా వస్తుంది. జాగ్రత్త పడాలి. దేవుడు మన మేలు కోరి ఏదైనా చెబుతాడు, మన బాగు కోరి ఏదైనా చెప్తాడు, మన కన్న తండ్రి కదా. కానీ అనుసరించడానికి మనకు కష్టంగా ఉంటుంది. కానీ అనుసరిస్తే మన జీవితానికి శాశ్వతమైన మేలు ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారు, అందుకే మనం ఎట్టి కొలతతో కొలుతామో మనకును అట్టి కొలతతోనే కొలవబడి. ఎదుటివానికి మనం ఏం చేయాలనుకుంటామో మనకు అదే జరుగుద్ది. ఎదుటివారికి ఎవరు ఏం చేయాలనుకుంటారో వారి జీవితాల్లో జరుగుద్ది. వెంటనే జరగదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా జరుగుద్ది. అప్పుడు తగిలిన దెబ్బ ఎప్పుడు కోలుకోలేని దెబ్బ తగులుద్ది. అలా కొడతాడు దేవుడు, అలా ఇస్తాడు ఆ పనిష్మెంట్. అందుకే ఎప్పుడు కూడా మన ఎదుటివానికి కీడు చేయకూడదు, ఎదుటివానికి హాని చేయాలనుకోకూడదు, ఎదుటివాన్ని మట్లు పెట్టాలనుకోకూడదు, ఎదుటివాని ఎడల పగ తీర్చుకోవాలనుకోకూడదు. క్షమించి విడిచిపెట్టేయాలి. అవసరం అనుకుంటే దేవునికి అప్పగించుకోవాలి. అతడు మన ఎడల ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని తప్పించుకోవాలే తప్ప అతడు చేసినట్టే మనము కూడా పగ తీర్చుకునే పనులు మనం చేయకూడదు. ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు జీవిస్తే మీ జీవితాల్లో ఎన్నటికీ మేలు జరుగుద్ది.
అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.